అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు మనం 55,51,620 కోవిడ్-19 పరీక్షల్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పటివరకు దానిలో మనకి 2,70,883 పాజిటివ్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. అంటే ప్రతి 10 లక్షల మందిలో మనము 1,49,156 మందికి మనం కోవిడ్-19 పరీక్షల్ని మనం నిర్వహించుకున్నాము. ఈ కోవిడ్-19 కేసెస్ రిపోర్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు చూసుకుంటే అది మనం ఆల్మోస్ట్ 1,50,000 మందికి కూడా, అంటే ప్రతి 10 మందిలో సుమారు 1.5 మందికి మనం పరీక్షలు నిర్వహించుకున్నాము. సో ముఖ్యంగా ఈ పాజిటివిటీ రేట్ అంటే ఇప్పుడు ఏ దేశంలో కానివ్వండి, ఏ రాష్ట్రంలో కానివ్వండి, మన కోవిడ్-19 కేసెస్ న్యూ ఇన్ఫెక్షన్స్ రేట్ కానివ్వండి, దాని పాజిటివిటీ రేట్ కానీ ఎలా ఉందని తెలియాలంటే, ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో వచ్చేసి సెప్టెంబర్ మాసంలో మనం 16,26,598 పరీక్షలు నిర్వహించుకుంటే దాంట్లో 65,903 మంది పాజిటివ్గా తేలడం జరిగింది. అంటే ఆ మాసంలో మనకి 4.05% పాజిటివిటీ రేట్ రావడం జరిగింది. అదే అక్టోబర్ మాసంలో మనం 12,73,823 పరీక్షలు నిర్వహించుకున్నాం. దాంట్లో 46,448 మంది కోవిడ్-19 పాజిటివ్ రావడం జరిగింది. ఆ మాసంలో 3.65% మనకి పాజిటివ్ రేట్ నమోదవడం జరిగింది. అలాగే నవంబర్ మాసంలో 11,76,392 పరీక్షలు నిర్వహించుకుంటే 30,270 మంది కోవిడ్-19 పాజిటివ్ రావడం జరిగింది. ఆ మాసంలో అంటే నవంబర్ మాసంలో మన పాజిటివిటీ రేట్ వచ్చేసి 2.57%. నిన్న డిసెంబర్లో అంటే ఎస్పెషల్లీ నిన్న ఒక్కరోజు చూసుకుంటే మనం 51,562 పరీక్షలు నిర్వహించుకున్నాం. దాంట్లో కేవలం 565 మంది మాత్రమే పాజిటివ్గా రావడం జరిగింది. అంటే కేవలం 1.1% మాత్రమే మనకి పాజిటివిటీ నమోదవడం జరిగింది. ఇలా చూసుకుంటే గత 4 నెలల్లో 4.05% నుంచి, ఒకప్పుడు మీరు చూసుకుంటే మన జూన్ జూలైలో మనది 23-28% కూడా పాజిటివ్ రేట్ ఉన్న పరిస్థితుల నుంచి మనం ఈరోజు విస్తృతంగా పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ఈరోజు మన పాజిటివ్ రేట్ని 1%కి మనం తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు యాక్టివ్ కేసు వచ్చేసి మన రాష్ట్రంలో 9,266 మాత్రమే ఉన్నాయి. దాంట్లో మనం యాక్టివ్ రేషియో చూస్తాము. యాక్టివ్ రేషియో మనది వచ్చేసి 3.4%. అదే నేషనల్ యావరేజ్ యాక్టివ్ రేషియో తీసుకుంటే అది 4.5%గా ఉంటే మన రాష్ట్రంలో 3.4% మాత్రమే నమోదైంది. అట్లే మన రికవరీ రేట్ ఏదైతుందో అది 96.03%. అత్యధిక రికవరీ రేట్ మన దగ్గర నమోదవుతున్నది. అదే దేశంలో యావరేజ్ తీసుకుంటే రికవరీ రేట్ వచ్చేసి అది 94% మనకున్నది. అదే కేస్ ఫెటాలిటీ రేట్ లేకపోతే మనం మోర్టాలిటీ రేట్ ఏదైతే మనం తీసుకుంటామో అది 0.53% మాత్రమే మన రాష్ట్రంలో ఉంటే అదే దేశవ్యాప్తంగా 1.5% మాత్రం మనకి నమోదవుతుంది. అంటే ముఖ్యంగా ఈ అత్యల్పమైన యాక్టివ్ కేసు ఉండటం కానివ్వండి, ఎక్కువ రికవరీ రేట్ కానివ్వండి, అట్లే మరణాల శాతం చాలా తక్కువగా నమోదవడానికి మనం ఏదైతే మన స్ట్రాటజీ ఉందో ఎర్లీ ఐడెంటిఫికేషన్ అంటే విస్తృతంగా పరీక్షించుకోవడం ద్వారా కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల్ని, వైరస్ బారిన పడిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవటం అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకోవటం, ఏదైతే మన 1.5-1.6 మోర్టాలిటీ CFR కేస్ ఫెటాలిటీ రేట్ని మనం ఈరోజు 0.53% అత్యల్పంగా మనం దేశంలోనే అత్యల్పంగా తెలంగాణ రాష్ట్రంలో మనకి నమోదవుతుంది. అలాగనే ముఖ్యంగా బెడ్ ఆక్యుపెన్సీ రేట్ అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ కోవిడ్-19 పేషెంట్స్ వల్ల ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ఆక్యుపెన్సీ రేట్ తీసుకుంటే మనకి ఆగస్టులో వచ్చేసేసి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో మనకు చూసుకుంటే ఓవరాల్గా 40.4% మన బెడ్ ఆక్యుపెన్సీ రేటు ఉండేది. అప్పుడు సెప్టెంబర్లో తీసుకుంటే 29.2%గా మన బెడ్ ఆక్యుపెన్సీ రేటు నమోదై ఉండేది. అక్టోబర్లో వచ్చేసేసి అది 16.5%, నవంబర్లో 11.9%. అంటే ఆల్మోస్ట్ ఒక 4 నెలలు మనం సమయం చూసుకుంటే ఆగస్టులో 40.4% ఉన్న బెడ్ ఆక్యుపెన్సీ రేట్ బోత్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ని అది నవంబర్ మాసానికి వచ్చేంత వరకు కేవలం 11.9% మాత్రమే బెడ్స్ ఈ కోవిడ్-19 రిలేటెడ్ బెడ్స్ మనకి ఆక్యుపై అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 88% బెడ్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్స్ అనుకోండి, ప్రైవేట్ హాస్పిటల్స్లో బెడ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ ఈ వైరస్
కట్టడి కోసము నివారణ కోసము ఏదైతే చర్యలు చేపట్టిందో ఆ చర్యలు సరైన దిశలో వెళ్తున్నాయి, సరైన ఫలితాలు ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు రీసెంట్గా ఈ సెకండ్ వేవ్ మీద కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి అందరూ వైద్య శాఖ ఉన్నతాధికారులతోని అలాగనే చీఫ్ సెక్రటరీ గారితోని మిగిలిన లైన్ డిపార్ట్మెంట్స్ హెడ్స్తోని ఈ ప్రిపేర్నెస్ మీద మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అట్లే మా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారు కూడా ఎప్పటికప్పుడు వీటి మీద సమావేశాలు నిర్వహిస్తున్నారు, మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం కోవిడ్-19 కేసు మళ్ళీ సెకండ్ వేవ్ రూపంలో, థర్డ్ వేవ్ రూపంలో ఎక్కువ సంఖ్యలో నమోదవడం చూస్తున్నాం, ఎస్పెషలీ యూరోపియన్ యూనియన్లో అండ్ ముఖ్యంగా అమెరికా లాంటి పెద్ద దేశంలో ప్రతిరోజు 2 లక్షల పైగా కేసులు నమోదవుతున్నాయి. మన దేశంలో కూడా మొన్నటి వరకు ఢిల్లీ అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, కేరళ అనుకోండి ఎక్కువ కేసులు నమోదవటం, అలాగనే ఇప్పుడు పక్క రాష్ట్రాలు ఏవైతున్నాయో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, యూపీ, ఈ రాష్ట్రాల్లో కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా కేసుల సంఖ్య పెరగటం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎస్పెషలీ మన రాష్ట్రంలో పరిస్థితి తీసుకుంటే ముఖ్యంగా మనం మొన్న చూసుకుంటే చలి తీవ్రత ఒకటి చాలా ఎక్కువైంది. అట్లే నిన్ననే మనం ప్రశాంతమైన వాతావరణంలో 1 కోటికి పైగా ఉన్న మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి మనం ఎలక్షన్స్ నిర్వహించుకోవడం జరిగింది. గత 10-15 నుంచి కూడా వివిధ రాజకీయ పార్టీలు మొత్తం కూడా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ వివిధ పార్టీల క్యాడర్స్ అందరూ కూడా వచ్చేసి వాళ్ళ పార్టీల కోసం ప్రచారం చేయడం కోసం మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. సో అలాగనే చలి పెరగటము, అట్లనే ఫెస్టివల్స్ కొన్ని జరుపుకున్నాము, రాబోయే రోజుల్లో కూడా కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా మనం కూడా, ఎందుకంటే మనమేమీ మినహాయింపు కాదు, ఏదైతే పాశ్చాత్య దేశాలు ఉన్నాయో, యూరోపియన్ యూనియన్ అనుకోండి, అమెరికా అనుకోండి, అలాగనే మన దేశంలోని ఈ రాష్ట్రాలు ఢిల్లీ కానివ్వండి, లేకపోతే ఉత్తరాది రాష్ట్రాలు కానివ్వండి, కేరళ కానివ్వండి, వీటన్నిటికీ మనమేం మినహాయింపు కాదు. బట్ డెఫినెట్లీ మనం ఒకటి చెప్పుకోవచ్చు, ప్రస్తుతం మాత్రం మన రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏదైతుందో పూర్తి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇది ఇంకా కంప్లీట్గా అదుపులో ఉండాలంటే మనం ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో ఈ ఎలక్షన్స్, ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఈ వందలాది వేలాది మంది కార్యకర్తలు వచ్చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు, ప్రజలతో మమేకమయ్యారు, చాలా వరకు కోవిడ్-19 నిబంధనలు పాటించారు. కొంతమంది వ్యక్తులు కానివ్వండి, లేకపోతే కొన్ని గ్రూప్స్లో మనం కూడా మీడియాలో కూడా రిపోర్ట్ అవడం చూస్తున్నాం. కోవిడ్ నిబంధనలు ఏదైతే పాటించాలో మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి, ఈ గుంపులు సహజం, ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లా మాస్క్గా మన మూవ్మెంట్ అనేది మనం చూస్తుంటాం. సో వైరస్కి, ఈ కోవిడ్-19 వైరస్ కూడా కావాల్సింది అదే. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆ బాధ్యత రాజకీయ పార్టీల బాధ్యత రాజకీయ పార్టీలు నిర్వర్తించారు, ప్రజల బాధ్యత ప్రజలు నిర్వర్తించారు. ఇప్పుడు మనం అందరం కలిసేసి మన మహానగరాన్ని, మన రాష్ట్రాన్ని ఈ సెకండ్ వేవ్ నుంచి కాపాడుకోవాలంటే, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు ప్రచారం చేయడానికి వచ్చిన కార్యకర్తలు అనుకోండి, ప్రజలు అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, ప్రజాప్రతినిధులు అనుకోండి, మీరందరూ దయచేసి వచ్చే 5 నుంచి 7 రోజుల వరకు మీరు దయచేసి ఐసోలేషన్లో ఉండండి, మిమ్మల్ని మీరు క్వారంటైన్లో ఉంచుకోండి. ఎందుకనంటే గత వారం 10 రోజుల నుంచి మీరందరూ కూడా క్లోజ్గా మూవ్ అయ్యారు ఈ ప్రచార కార్యక్రమాల్లో, ప్రచార బాధ్యతల్లో. మేము ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కింద వరకు కూడా, కార్యకర్తల వరకు కూడా అందరికీ సవినయంగా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దయచేసి 5 నుంచి 7 రోజుల పాటు మీరు దయచేసి ఇంటి వద్దనే ఉండండి, మీరు ఐసోలేషన్లో ఉండండి. ఒకటి, ఎందుకంటే మీరు ప్రజల్లో మోయేటప్పుడు ఎవరికి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో తెలియదు, ఎవరు సైలెంట్ వైరస్ క్యారియర్స్ ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి ఇవి లక్షణాలు మనకి బయటకు పడాలంటే 5 నుంచి 7 రోజుల సమయం మనకి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా మీరు మళ్ళీ బయట తిరిగితే మళ్ళీ మీరు ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తారు, మళ్ళీ వాళ్ళు మీరు ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా మళ్ళీ మీరు ఊళ్ళకి వెళ్ళిన తర్వాత కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది, మళ్ళీ మీరు వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేసే ఉంటుంది. ఇలా మనకు తెలియకుండా ఇదే ఒక సెకండ్ వేవ్గా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఐసోలేషన్లో ఉండండి. ఒకటి, ఐసోలేషన్లో ఉన్నప్పుడు కూడా మీరు దయచేసి ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, మాస్క్ ధరించడం కానివ్వండి, చేతులు శుభ్రపరచుకోవడం కానివ్వండి, మిగిలిన జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో అవి కూడా దయచేసి తీసుకోండి. అత్యవసరమైతే తప్ప, అది మెడికల్ ఎమర్జెన్సీ రిలేటెడ్ తప్ప దయచేసి మీరు బయటికి రావద్దు. తద్వారా మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజల్ని కూడా కాపాడడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎవరికైనా సిమ్టమ్స్ కనిపిస్తే మాత్రం దయచేసి మీరు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి, పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము 65,000కు పైగా
ప్రతిరోజు పరీక్షలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. మా డిస్ట్రిక్ట్స్లో ఉన్న అందరి హెల్త్ స్టాఫ్స్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1096 ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో పూర్తి ఉచితంగా మనం పరీక్షలు నిర్వహిస్తున్నాం కోవిడ్-19. వీటికి అదనంగా ఇప్పుడు మరో 50 పరీక్షా కేంద్రాలు, ఎస్పెషల్లీ జీహెచ్ఎంసీ ఏదైతుందో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఏదైతుందో, ఎందుకంటే చలి ఎక్కువగా ఉన్నది, అట్లే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక 50 పరీక్షా కేంద్రాలని అదనంగా పెంచుకుంటున్నాం. అదే హైదరాబాద్లో మనం ఒక 25 పరీక్షా కేంద్రాలు, తర్వాత మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఏవైతున్నాయో జీహెచ్ఎంసీ పరిధిలో అక్కడ కూడా ఇంకొక 25 పరీక్షా కేంద్రాలని మనం అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. వీటితో పాటు మొత్తం 300 మొబైల్ టెస్టింగ్ వ్యాన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మనం పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ఈ మొబైల్ టెస్టింగ్ వ్యాన్స్ ద్వారా మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఓల్డేజ్ హోమ్స్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, అంటే మెయిన్లీ మనం హై రిస్క్ గ్రూప్స్, వల్నరబుల్ పాపులేషన్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి నిర్ణీత కాల వ్యవధులలో ఈ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు విస్తృతంగా చేయడం జరిగింది. వీరిని ముఖ్యంగా ఓల్డేజ్ హోమ్స్లో ఉన్న వాళ్ళకి ప్రతి 10 రోజులకోసారి పరీక్ష చేయించుకోవటం, అట్లనే ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి, ఎక్కడైతే డెస్టిట్యూట్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అన్ని ప్రాంతాల్లో అన్ని సెంటర్స్లో కూడా ప్రతి 10 రోజులకోసారి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకి అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లే మనం వీక్లీ మార్కెట్స్, వారాంతపు సంతలు మనం చూస్తుంటాం. అట్లనే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, ఈ అన్ని ప్లేసుల్లో ఎక్కడైతే గ్యాదరింగ్స్, ప్రజలు సమూహాలు గుంపులుగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయో అలాంటి ప్లేసులు అన్నింటిలో కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మేము పరీక్షలు నిర్వహించమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ పరీక్షలు మీరు చూస్తున్నారు, గత 2-3 రోజుల నుంచి కూడా పరీక్షల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నది, పరీక్షల సంఖ్య పెరుగుతున్నది. ఇది దట్స్ ఎ రియలీ గుడ్ సైన్. సో ఇలా మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే, అట్లే ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనం సెకండ్ వేవ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అట్లే ఎస్పెషల్లీ జీహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం మనం 50 మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ ద్వారా మనం పరీక్షలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది ప్రజల నుంచి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ టెస్టింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ టైంలో మనకి పరీక్షలు నిర్వహిస్తారు అనే దానికోసం మాకు ఆల్రెడీ ఒక 104 కాల్ సెంటర్ ఉంది. మీరు దానికి కాల్ చేసినట్లయితే మీకు వివిధ రకాల పరీక్షా కేంద్రాలు లేకపోతే మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ ఏ రోజుల్లో ఎక్కడికి వెళ్తాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటికి అదనంగా, ఎందుకంటే కొన్నిసార్లు 104 కాల్ సెంటర్లో కూడా కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల సర్వీస్ అందట్లేదనే కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి వీటికి అదనంగా మా డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్లో, మా ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ఒక స్టేట్ ఎపిడమిక్ సెల్లో ఒక నెంబర్ని ఎక్స్క్లూజివ్గా, ఎస్పెషల్లీ టెస్టింగ్ రిలేటెడ్ గ్రీవెన్స్ ఏవైతున్నాయో ఈ టెస్ట్ చేయించుకోవడానికి ఎవరైతే ప్రజలు కానీ లేకపోతే కొంతమంది ఆఫీసెస్లో కానివ్వండి, లేకపోతే ఈ స్లమ్స్లో కానివ్వండి, లేకపోతే కాలనీస్లో కానివ్వండి, మీరు ఏమైనా పరీక్షలు చేయించుకోవాలంటే మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి 04024651119కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు దగ్గరలో ఎక్కడెక్కడ పరీక్షా కేంద్రాలు ఉన్నాయనే 04024651119. ముఖ్యంగా ఈ నెంబర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ టైంలో ఏంటంటే మనం పరీక్షల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది, ప్రతి పరీక్షకి 850 రూపాయలు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. మేము ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా 1096 కేంద్రాలతో పాటు ఇంకొక 50 అదనంగా చేస్తున్నాము. ఒక 300 మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ ద్వారా అదనంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఈ 24651119 ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే సమాచారం ఉంటుందో మీ దగ్గరలో ఎంత దగ్గరలో మీరున్న ఏరియాకి ఎంత దగ్గరలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి, లేకపోతే మొబైల్ టెస్టింగ్ వ్యాన్స్ ఎక్కడెక్కడ ఈరోజు వెళ్తుంటాయి అనే ఇన్ఫర్మేషన్ని మీరు పూర్తిగా పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు మీకు ఏదైతే నేను చెప్పానో ఈ సెకండ్ వేవ్కి సంబంధించి ఇది మన చేతుల్లో ఉన్నది. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే మనం చూసామో అది ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో కానివ్వండి, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో కానివ్వండి, ఆ ప్రజల ప్రవర్తన మీద ఈ సెకండ్ వేవ్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం వింటూ ఉన్నాం కొన్ని దేశాల్లో, అట్లనే ఢిల్లీ లాంటి మహానగరంలో ఆల్రెడీ హాస్పిటల్స్ ఫిల్ అవుతున్నాయి. కొత్త హాస్పిటల్స్, కొత్త బెడ్స్ ఏర్పాటు చేయడానికి కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు. బట్ మన తెలంగాణ రాష్ట్రంలో అదృష్టవశాత్తు కేవలం 11-12% మాత్రమే బెడ్స్ ఆక్యుపై ఉన్నాయి. మిగిలిన 88% బెడ్స్ అన్నీ కూడా మనకి ఖాళీగా ఉన్నాయి. అసలు అలాంటి పరిస్థితులు మనం తీసుకొని రావద్దు దయచేసి. ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కుదురపడుతున్నది. లక్షలాది మంది లైవ్లీహుడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడిప్పుడే వాళ్ళు
మళ్ళీ కోలుకోగలుగుతున్నారు. ఏదైతే ఈ లాక్డౌన్ నుంచి తర్వాత తద్వారా తదనంతరం జరిగిన పరిణామాల నుంచి కూడా కోలుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు మన ప్రజల ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అండ్ ఎస్పెషల్లీ 4 వీక్స్ డిసెంబర్ అండ్ మిడ్ ఆఫ్ జనవరి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎందుకంటే మనకి ఇమీడియట్గా ఈ ఎఫెక్ట్ కనిపించదు. ఇప్పుడు నిన్న ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ చూడాలంటే ఎంతమంది న్యూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఏ ప్రాంతాల్లో వస్తున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, జగిత్యాల లాంటి ఒక చిన్న జిల్లాలో మనం తీసుకుంటే సడన్గా 30 ఉన్న కేసులు వచ్చేసేసి 110 కేసుకి వెళ్ళిపోయినాయి. అంటే కేవలం ఒక 2-3 ఇన్సిడెంట్స్ ద్వారా జరగడం ద్వారా. ఒకటి మ్యారేజ్ మనం చూస్తున్నాం, ప్రతిరోజు వందలాది పెళ్ళిళ్ళు అవుతున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి, ఈ వందలాది మంది పెళ్ళిళ్ళలో వందలాది మంది వెళ్ళటం, నిబంధనలు పాటించకపోవడం, వీటన్నిటి వల్ల జగిత్యాల్లో ఒక ఫంక్షన్లో మనకి ఒకేసారి ఒక చిన్న స్పట్ రావడం జరిగింది. అట్లనే ఒక మార్కెట్లో కూడా ఒక స్పట్ రావడం జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఎప్పుడైనా ఎక్కడైనా కావచ్చు. సో ఎప్పుడైతే మనం జాగ్రత్తలు ఏదైతే పాటించాలో ఆ జాగ్రత్తలు పాటించినప్పుడల్లా ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తుంటాయి. దానికోసం ప్రభుత్వం అన్ని రకాల అరేంజ్మెంట్ చేసింది. ఇప్పుడు బాధ్యత ప్రజలపై ఉంది. ప్రజలు ప్రభుత్వం చేస్తున్న అరేంజ్మెంట్స్ ఎస్పెషల్లీ టెస్టింగ్ 1, 2 తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పదే ఏదైతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పదే మీకు చెప్తుందో మీకు ఇబ్బంది కలిగించవచ్చు, మిమ్మల్ని మేము బాధ పెట్టవచ్చు. బట్ ఇప్పుడు మనం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే రేపొద్దున మళ్ళీ మనం పూర్తిగా జీవితాంతం బాధ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి దయచేసి మాస్క్ ధరించండి. ఆ మాస్క్ను కూడా దయచేసి మీరు ప్రాపర్గా ధరించండి. ఇంకా కూడా ప్రతిరోజు మీకు ఉండొచ్చు కేసులు తగ్గిపోయినాయి, మరణాల శాతం పూర్తిగా తగ్గిపోయింది, కానీ దీనికి ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్ కానీ క్యూర్ కానీ ఏం లేదు. నిన్నే మనం చూసాం కోవిడ్-19 వ్యాక్సిన్ త్వరలో రాబోతుంది. అది ఒక నెలన్నరనే మనకు తెలియదు. బట్ కొంతమంది శాస్త్రవేత్తలు కానివ్వండి, లేకపోతే కొన్ని సైంటిఫిక్ బాడీస్ కానివ్వండి, క్లియర్గా చెబుతున్నాయి కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు మనం కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు పదే మేము డిమాన్స్ట్రేట్ చేస్తున్నాం, మీకు చూపెడుతున్నాం. మాస్క్ను దయచేసి ప్రాపర్గా ధరించండి. ఈ విధంగా మీరు మాస్క్ను ధరించండి. ప్రతిసారి మీ ముక్కు మీ నోరు పూర్తిగా మూసుకొని ఉండేట్లు చూడండి. ఓకే, అలాగని ముక్కుని కానీ నోటిని కానివ్వండి మీరు ఇబ్బంది పెట్టుకుంటూ అటు ఇటు కలచడం కానీ అలాంటివి కానీ చేయొద్దు. ఓకే, మనం చాలామందిని చూస్తున్నాం. దెర్ ఆర్ రోల్ మోడల్స్ ఈ మాస్క్ను ధరించడంలో. వాళ్ళని చూసి మనం నేర్చుకుందాం. బట్ మనం కొంతమంది రోల్ మోడల్స్ ఉన్నారు. ఎలా అయితే మాస్క్ ధరించొద్దో వాళ్ళు అలా మాస్క్ ధరిస్తారు. అది ఇట్లా చెవికాలాడ తీసుకోవడం కానివ్వండి, ఓకే, లేకపోతే ఆ ముందు కార్లో వెళ్తుంటే కారు డిక్కీలో వేయడం కానివ్వండి, లేకపోతే 2 వీలర్ ఉంటే 2 వీలర్ తలిగించడం కానివ్వండి. ఈ మాస్క్ ఉన్నది దానికోసం కాదు. మనకి తెలియకుండానే దీనికి వైరస్ మళ్ళీ అంటుకుంటుంది, మళ్ళీ దాన్ని పీల్చుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతుంటుంది లోపలికి. సో ఇది మనకి కనిపించిన వైరస్ కాబట్టి మనం మాస్క్ మొదటి నుంచి చెబుతున్నాం. 90% మాస్కే మనల్ని రక్షిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్స్ అన్నిటి కూడా 90-95% వరకు మాత్రమే మనకి ప్రొటెక్ట్ ఇస్తున్నప్పుడు మన దగ్గర ఈ నాన్ ఫార్మకలాజికల్ ఈవెంట్ ఏదైతే ఉందో, వెపన్ ఏదైతే ఉందో, మాస్క్ అనేది అది మనకి రక్షించినప్పుడు దయచేసి మీరు మాస్క్ ధరించండి. చేతుల నుంచి తరచూ శుభ్రం చేసుకోండి. అట్లే భౌతిక దూరం ఏదైతే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఉండాల్సిన భౌతిక దూరం అవుతుందో ఈ 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించండి. గుంపులకి సమూహాలకి దూరంగా ఉండండి. బట్ మీరందరూ గుర్తుంచుకోవాలి, ఈ కోవిడ్ మన నుంచి ఇంకా పోలేదు. ఈ కోవిడ్ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, దేశవ్యాప్తంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఈ కోవిడ్ ముప్పు మన చేతుల్లో ఉన్నది. కాబట్టి దాన్ని నుంచి రక్షించుకోవాలంటే ఈ జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో ఆ దయచేసి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. సో తద్వారా మనల్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డెఫినెట్లీ ఎంతో కొంత కేసెస్ సర్జ్ ఉండబోతుంది. అదే మళ్ళీ మన రాష్ట్రంలో సెకండ్ వేవ్ రూపంలో మనకి కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఫైనల్గా ఎవరైతే ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి పైనుంచి కింద వరకు కార్యకర్తల వరకు వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చే 5 నుంచి 7 రోజులు మీరు దయచేసి మీ ఇంటి పట్టునే ఉండండి. ఇంటి పట్టున ఉన్నప్పుడు కూడా మీరు ఇంట్లో ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో మీ కుటుంబ సభ్యులతో మెలిగేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోండి. పరీక్షలు మీకు ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఉచితంగా పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ పాజిటివ్ వస్తే మీరు ఇమీడియట్గా అక్కడే మీకు ట్రీట్మెంట్ అందించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు ఈ సెకండ్ వేవ్కి సంబంధించి హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఉందో దాని గురించి కూడా వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లనే లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్ అనుకోండి. అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి డైరెక్షన్ ప్రకారము మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయి వరకు కూడా ఈరోజు ఆక్సిజన్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి అరేంజ్మెంట్ చేశాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆక్సిజన్
ఫెసిలిటీ ఉన్నాయి అక్కడ. వీటికి అదనంగా మళ్ళీ ప్రతి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మళ్ళీ ఇంకొక ఆక్సిజన్ సిలిండర్ను కూడా పంపించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు మన డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఈ ఆక్సిజన్ ఫెసిలిటీస్ మీద, ఐసీయూస్ మీద, తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ మీద, తర్వాత కోవిడ్-19 రిలేటెడ్ డ్రగ్స్, మిగిలిన అన్ని విషయాల మీద మీకు సోదాహరణంగా వివరిస్తారు. నమస్తే అండి. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారు ఏదైతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయో వాటి గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఢిల్లీలోనే కానివ్వండి, ఉత్తరప్రదేశ్, ఇటువంటి వేరే వేరే రాష్ట్రాలలో సడన్గా నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా పెరిగాయి. దీన్ని సెకండ్ వేవ్ అంటారు, కొన్ని దగ్గర ఆల్రెడీ ఢిల్లీలో థర్డ్ వేవ్ కూడా అంటున్నారు. అయితే ఈ వేవ్స్కి అన్నిటికీ ఏదైతే అంటున్నారో దీనికి కారణాలు ఏంటంటే మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే కేసులు పెరుగుతాయి. ఎందుకంటే ఒక కేసు నుంచి ఇంకో కేసుకి రావాలంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ కావాలి. అంటే తుంపుర్లలో కానివ్వండి వీటిలలో ట్రాన్స్మిట్ అయితేనే తప్పితే ఇంకొకరు ఇన్ఫెక్ట్ కారు. ఇందులో ఈ పర్టికులర్ కరోనాలో మనకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటే అదే. దాన్ని మనం కట్టడి చేయగలిగితే ఆటోమేటిక్ స్ప్రెడ్ కాదు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనము ఏదైతే మన తెలంగాణలో చూస్తున్నామో, ముఖ్యంగా నవంబర్ మంత్లో అయితే చాలా తక్కువ కేసులు నమోదైనాయి. దీనికి కారణం ఏంది? అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కనుకనే తగ్గుముఖం పట్టినాయి. కానీ ఇప్పుడు లాస్ట్ ఈ వారం 10 రోజుల నుంచి మనకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినాయి. దాంట్లో చాలామంది మనము మీడియాలో చూసాము, అన్ని టీవీలలో రోజు చూస్తున్నాము. వందల మంది, వేల మంది అక్కడ పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, ప్రజలు వచ్చి దాంట్లో భాగస్వామ్యం ఉండడం వల్ల అందులో ఎవరికైనా ఒకరికిద్దరికి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అందుకోసము మనకు ఈరోజు ప్రతి నలుమూలల పరీక్షలు చేస్తానికి సదుపాయాలు ఉన్నాయి. ఎవరు కూడా కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నా కానీ, లేకపోతే వాళ్లకు తెలిసిన వాళ్లకు కోవిడ్ వచ్చిందని వాళ్ళకు సమాచారం వచ్చినా కానివ్వండి, ఇమీడియట్గా వెళ్ళి మీరు పరీక్షలు చేయించుకోండి. దీనివల్ల ముఖ్యంగా మనకు బెనిఫిట్ ఎక్కడ ఉంటుందంటే అర్లీగా ఐసోలేట్ చేయగలుగుతాం, అర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. వాళ్ళకు మంచిది, వేరే వాళ్ళకు కూడా, సొసైటీకి కూడా మంచిది. ఒకవేళ ఐడెంటిఫై అయ్యి పాజిటివ్ అయినట్లయితేనేమో వాళ్ళకు కిట్ ఇస్తారు. వాళ్ళు అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈరోజు మనకు యాక్టివ్ కేసెస్ హాస్పిటల్లో ఉన్నాయి చాలా తక్కువ. ఈరోజు గాంధీలో ఉన్న కేసులు 130 కేసులు ఉన్నాయి. ఒకప్పుడు 900 మంది ఉండేవాళ్ళు. అంటే గణనీయంగా తగ్గిపోయింది. ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే స్ప్రెడ్ కావద్దంటే మాత్రము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ చేయడం వల్లనే అది సాధ్యమవుతుంది. మనం ఎప్పుడైతే ఈ లాస్ట్ 2 మంత్స్లో గురించి మనము 40 వేల మీద టెస్టులు చేస్తున్నామో దానివల్ల అర్లీ ఐడెంటిఫికేషన్తో సిగ్నిఫికెంట్గా కేసులు తగ్గిపోయినాయి. నెక్స్ట్, యాజ్ ఫర్ యాజ్ ద హాస్పిటల్ ప్రిపేర్నెస్ గురించి మన దగ్గర అవసరానికి మించిన పడకలు ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాయి. ఈరోజు మన డైరెక్టర్ గారు చెప్పినట్లు 10% కూడా ఆక్యుపెన్సీ లేదు. 10% ఆక్యుపెన్సీ కూడా లేదు. ఆల్మోస్ట్ 90% బెడ్స్ మన దగ్గర ఇప్పటికి కూడా ఖాళీ ఉన్నాయి. అయితే ఇవన్నీ పడకలకు కూడా మనము ఆక్సిజన్ సదుపాయమే కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, ప్లస్ అన్ని ప్రిపేర్డ్నెస్ కూడా ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నాయి. మనము ఏదైతే జూన్ జూలైలో ఏదైతే అలర్ట్ ఉండి మనము ఇప్పుడు గాంధీ లాంటి హాస్పిటల్లో 900 మంది పేషెంట్లు రోజు కూడా ట్రీట్మెంట్ చేసినాము. అవసరం పడ్డట్లయితే ఈరోజు కూడా అంత మేరకు మనకు ట్రీట్మెంట్ చేసే దానికి మనకు ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించున్నాయి వేరే వివిధ హాస్పిటళ్ళలో. ఇప్పుడు మనం గవర్నమెంట్ సెక్టర్నే 62 హాస్పిటల్స్ని ఇక్కడనే సిటీలనే కాదు డిస్ట్రిక్ట్లలో కూడా అన్నింటినీ రెడీ చేసి పెట్టాము. వేరే హాస్పిటళ్ళలో కూడా మనము ఇంకా కూడా ఆక్సిజన్ లైన్స్ గిన ఎక్స్టెండ్ చేస్తున్నాము. అంటే రాష్ట్రం నలుమూలలో కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా, ముఖ్యంగా ఆక్సిజన్ బెడ్స్ కొరత లేకుండా ఈరోజు మనకు ఆ సదుపాయాలన్నీ ఉన్నాయి. అవిటికి సఫిషియెంట్గా ఆక్సిజన్ సప్లై అయ్యడానికి లాస్ట్ టైం కూడా మీకు చెప్పాము. ఆక్సిజన్ ట్యాంక్సే కానివ్వండి, మ్యానిఫోల్డ్స్ ఉంటాయి. అంటే మనం సిలిండర్స్ కూడా డీ టైప్ సిలిండర్స్ కొన్ని 1000 సిలిండర్స్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము. ఇదే కాకుండా రిమోట్ ఏరియాస్లలో చిన్న సిఎస్సీలే కానివ్వండి, మన పిఎస్సీలలో కూడా
అక్కడ సడన్గా ఎవరికైనా అవసరం పడితే ఆక్సిజన్, అంటే పేషెంట్ని షిఫ్ట్ చేసే వరకు కూడా ఆక్సిజన్ అవసరం పడితే చిన్న సిలిండర్స్ ఉంటాయి. అంటే పేషెంట్ మీరు హాస్పిటల్లో చూసుంటారు, బెడ్ పక్కకు పెడతారు, దాంతో మనం ఇమీడియట్గా ఆక్సిజన్ ఇవ్వచ్చు. తర్వాత అంబులెన్స్లో దగ్గరున్న సిఎస్సి కానివ్వండి ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. అటువంటివి కూడా మనం ఇవాళ పొందుపరుచున్నాం. సో ఎవరు కూడా ఎటువంటి భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. మందులే కానివ్వండి, ఈ ఆక్సిజన్ సప్లైసే కానివ్వండి, ఆక్సిజన్ సప్లై చేసే పడకలు, ఐసీయూస్, ఇవన్నీ కూడా అవసరం ఉన్నన్ని ఉన్నాయి, ఇంక్లూడింగ్ వెంటిలేటర్స్. ఒకప్పుడు వెంటిలేటర్ కొరత ఉండేది. వెంటిలేటర్స్ కలిస్తే ఎక్కడో మొత్తం కలిస్తే ఒక 150-200 వెంటిలేటర్లు ఉన్నాయి. ఇవాళ 1600 చిల్లర వెంటిలేటర్స్ ఉన్నాయి మన దగ్గర. హై ఫ్లో ఆక్సిజన్ క్యానులాస్ 200 ఉన్నాయి. సిప్యాప్స్, బైప్యాప్స్, ప్రతిదీ కూడా అవసరానికి మనకు ఎటువంటి కొరత లేకుండా ఇవాళ అన్నీ కూడా సమకూర్చుకొని ఉన్నాము. కానీ ఒక్కటే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు కోఆపరేట్ చేసినట్లయితే మనం సెకండ్ వేవ్ చూడం. ఇది ఎందుకు ఇన్సిస్ట్ చేసి చెప్తున్నామంటే, ఎవరికైతే మినిమల్ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇళ్లలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎవరికైతే సీవియర్ సిమ్టమ్స్ వస్తున్నాయో వాళ్లకు ఇది తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా వాళ్లకు లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉండే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 7-8 మంత్స్ నుంచి మనం ఈ కేసులని ట్రీట్మెంట్ ఇస్తున్నాం కనుక ఇప్పుడు చూస్తున్నాం ఎవరైతే 1-2 నెలలు 3 నెలల కింద వచ్చిన కేసులు ఇప్పుడు వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్తోని హాస్పిటల్స్కి వస్తున్నారు. ఇది కోవిడ్ కాదు. కోవిడ్ వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లంగ్ ఫైబ్రోసిస్ వస్తుంది, వాళ్ళకు ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది, గుండె ప్రాబ్లం వస్తుంది. ఇటువంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్తోని ఈ రోజు హాస్పిటల్కి వస్తున్నారు. ఇప్పుడైతే మనం ఇంకా జస్ట్ ఫ్యూ మంత్సే వాళ్ళని చూస్తున్నాం. ఇంకా లాంగ్ టర్మ్లో కూడా దీని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అన్నది నిజంగా, ఒకవేళ లంగ్ మొత్తం అంటే ఊపిరితిత్తులు మొత్తం ఫైబ్రోస్ అయిపోయినాయి అంటే జీవితకాలం వాళ్ళు దీంతో బాధపడే ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళ సొంత పనులు కూడా చేసుకోలేని స్థితికి వస్తారు. అందుకోసం మేము ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాము, ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడం ఎంతైతే ముఖ్యమో ట్రీట్మెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారు, ట్రీట్మెంట్కి మనం అన్నిటికీ రెడీ ఉన్నాం. కానీ రాకుండా చూసుకోవడం వల్ల దాని ఏవైతే మనకు నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసినట్లయితుంది. వ్యాక్సినేషన్ ఎప్పుడు వచ్చినా కానీ దానికి ఏవైతే అందరికి ఇస్తానికి ఫస్ట్ ఏదైతే ఆల్రెడీ అనౌన్స్ చేశారో, ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్, తర్వాత అబోవ్ 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు, దాని తర్వాత నెక్స్ట్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ లాట్లో వాళ్ళందరికీ ఇవ్వాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్. అదే మాదిరిగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం మనం కూడా అన్ని ప్రిపరేషన్స్ చాలా చురుగ్గా చేస్తూ ఉన్నాము. వచ్చినప్పుడు కూడా మనం కంప్లీట్గా మనము వ్యాక్సినేషన్ ఇస్తానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కూడా మనము రెగ్యులర్గా కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ నడుస్తున్నాయి కనుక మన దగ్గర ఇటువంటి దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ వ్యాక్సినేషన్ ఇచ్చినాక కూడా వ్యాక్సినేషన్ ప్రభావం మన మీద యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఇవైతానికి కూడా టైం పడుతుంది. సో ఈ మధ్యకాలంలో కూడా మనము ఏవైతే ఈ చర్యలు తీసుకుంటున్నామో, ఈ మాస్క్ ధరించడమే కానివ్వండి, భౌతిక దూరమే కానివ్వండి, చేతులు క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించవలసి ఉంటుంది. సో ఒకటే నేను మళ్ళీ కూడా రాష్ట్రకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా టెస్టింగ్ చేసి ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేయవలసిన అవసరం చాలా ఉన్నది. మనకి ఎక్కడ వెళ్ళినా కానీ మీకు టెస్టులు చేసే సౌకర్యము ఫ్రీగా చేస్తున్నారు గవర్నమెంట్ పరంగా, మీకు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఎవరైతే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారో ప్లీజ్ పోయి మీరు టెస్ట్ చేయించుకోండి ఒకసారి. నార్మల్గా సిమ్టమ్స్ డెవలప్ అయ్యడానికి 1 వీక్ పడుతుంది, 5 నుంచి 7 రోజులు పడుతుంది. కానీ అంతకుముందే మనం టెస్ట్ చేసుకున్నట్లయితే, ఎర్లీగా డిటెక్ట్ అయినట్లయితే ప్రాబ్లమే లేదు. మీకు ఐసోలేట్ చేసుకోవచ్చు, ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, స్ప్రెడ్ ఉండదు. ఇది చేసినట్లయితే డెఫినెట్లీ మనము సెకండ్ వేవ్ని అరికడటానికి చాలా ఛాన్స్ ఉంటుంది. మై రిక్వెస్ట్, మీరు అందరు కూడా పోయి ఎవరెవరైతే ఎక్స్పోజ్ అయ్యిందో ప్లీజ్ గో అండ్ గెట్ టెస్టెడ్. సార్, ఈ పోస్ట్ కరోనాకు సంబంధించినటువంటి డెత్స్ ఏమైనా జరుగుతున్నాయా? దానికి సంబంధించిన ఏమైనా లెక్కలు మీరు సేకరిస్తున్నారు? అంటే పోస్ట్ కరోనా వచ్చేసి ప్రస్తుతానికి మాత్రము ఇప్పుడు అంటే ఇక్కడే కాదు, యాక్చువల్గా మనం మొన్నటి వరకు రీఇన్ఫెక్షన్ అనుకున్నాం, అంటే వచ్చిన వాళ్ళకే మళ్ళీ వస్తుందని చెప్పేసి. దానికి సంబంధించి అది అత్యంత అరుదు జరిగేది.
బట్ ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి మన దేశవ్యాప్తంగా కానీ మనం చూస్తున్నది ఏంటంటే ఒకసారి కోవిడ్-19 బారిన పడ్డ తర్వాత ఓకే ఎస్పెషల్లీ వల్నరబుల్ పాపులేషన్స్ ఎవరైతే కోలుకుంటున్నారో అంటే 60-65 అబవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే కోవిడ్తో రికవరీ అయిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళల్లో మళ్ళీ మనము డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు చెప్పినట్టు ఈ కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వచ్చే ఇతర ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే మన హాస్పిటలైజేషన్ పర్సంటేజ్ చాలా చాలా తక్కువగా ఉంది మొత్తం కేసెస్లో చూసుకుంటే. సో కాబట్టి ఆ నెంబర్ కూడా తక్కువ ఉంది. అందుకని మేము ఏం చెప్తున్నాం, 3 నుంచి 6 నెలలు ఎవరైతే ఈ ఎల్డర్లీ పీపుల్ అనుకోండి, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారనుకోండి, కోవిడ్ నుంచి కోలుకున్నారనుకో, వీళ్ళందరూ 3 నుంచి 6 నెలల వరకు మాత్రం అవసరమైతే సంవత్సరం వరకు కూడా వాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. డాక్టర్లు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు సలహాలు పాటించాల్సిన అవసరం ఉంది. అట్లే మా దగ్గర కూడా మా హాస్పిటల్స్లో కూడా ఎస్పెషల్లీ గాంధీ హాస్పిటల్స్లో ఈ కోవిడ్-19 ఎందుకంటే దట్ ఇస్ ఏ మల్టీ డిసిప్లినరీ ఫంక్షన్ ఉన్న హాస్పిటల్స్ కాబట్టి అది లంగ్ స్పెషలిస్ట్ కావాలి, మనకి పల్మాలజిస్ట్ కావాలి, అయితే కార్డియాలజిస్టులు కావాలి, తర్వాత యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, అంటే అన్ని రకాల ఆర్గాన్స్, వైటల్ ఆర్గాన్స్ను కూడా అది ఈరోజు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటాము ఆ రూపంలో ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి మన గాంధీ హాస్పిటల్లోనే వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ట్రీట్మెంటు సూపరింటెండెంట్ గారు వాళ్ళందరూ కూడా అరేంజ్మెంట్ చేశారు. అట్లే ఇతర టీచింగ్ హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్ కూడా ఈ పోస్ట్ కోవిడ్ ఒకసారి కోవిడ్ నుంచి కోలుకొని ఎవరైతే ఇబ్బందులతో వస్తున్నారో అవసరమైతే వాళ్ళని పెద్ద హాస్పిటల్స్కి రిఫర్ చేయడం, అంటే గాంధీ హాస్పిటల్ దానికి రిఫర్ చేయమని కూడా చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రత్యేకంగా నడుస్తున్న కార్యక్రమం. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఈ పాపులేషన్ వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళు మినిమం 3 నెలల నుంచి సంవత్సరం వరకు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వల్నరబుల్ పాపులేషన్స్ మెయిన్లీ మనం ఏం చూస్తామంటే ఎల్డర్లీ పీపుల్ 60 and above 1, and the second set of people are those who are suffering with the comorbid conditions. అవి 50 above అయినా కావచ్చు, 50 below అయినా కావచ్చు. ఓకే, నార్మల్గా మన పాపులేషన్లో వచ్చేసేసి జనరల్గా ఒక 18% 50 above ఉంటారు జనరల్ పాపులేషన్లో. ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఒక 2 to 3% ఉంటారు లెస్ దెన్ 50 ఇయర్స్లో వచ్చేసేసి. ఓకే, అందుకనే మన ఈ కోవిడ్ వ్యాక్సిన్ రావడం జరిగితే మన టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 75 నుంచి 80 లక్షల మందికి మనం ఇచ్చుకోవాలి వ్యాక్సిన్ వచ్చేసేసి. అండ్ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం, నిన్ననే యూనియన్ హెల్త్ సెక్రటరీ అండ్ ICMR డైరెక్టర్ జనరల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది, కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీవన్, ఇట్స్ నాట్ ఫర్ హెల్తీ పీపుల్. ఓకే, అది ప్రయారిటీ బేసిస్లో. ఓకే, ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళకి, తర్వాత ఈ అబోవ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత కోమార్బిడ్ కండిషన్స్ విత్ బిలో 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళని కవర్ చేయడానికి రాష్ట్రాలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము దాని ప్రకారం అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక డ్రై రన్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఒక టీం రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా టీం ఇక్కడే ఉన్నది. ఓకే, ఈ టీంలో అంటే డ్రై రన్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఉంది, కోవిన్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి. అంటే ఇది నేమ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. ఒక బెనిఫిషియరీని ఐడెంటిఫై చేసుకుంటే అతన్ని ఏ వ్యాక్సిన్ బూత్కి మనం ట్యాగ్ చేసుకోవాలి, అతను ఎప్పుడు వెళ్ళాలి, ఏ డేట్కి వెళ్ళాలి, ఏ సమయానికి వెళ్ళాలి, ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డ్రై రన్ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తుంది. ఇంకో 2 రోజుల్లో అది కంప్లీట్ అయింది. ఆ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ మళ్ళీ అది వాళ్ళ దేశవ్యాప్తంగా ఎప్పుడైతే యాజ్ అండ్ వెన్ ద వ్యాక్సిన్ గెట్స్ అప్రూవ్డ్ అండ్ రిలీజెస్ టు ద స్టేట్స్, దెన్ విల్ స్టార్ట్ రోలింగ్ అవుట్ ద వ్యాక్సిన్. సో కంపల్సరీ ఆఫ్టర్ వ్యాక్సినేషన్, ఇప్పుడు వ్యాక్సినేషన్ ఈజ్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ ఇన్ టు ద బాడీ, దాని రియాక్షన్ అయ్యి మీకు యాంటీబాడీస్ వచ్చే వరకు టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో కూడా టెస్ట్ చేస్తే మీకు ఫస్ట్ 15 days అట్లా చేస్తే యాంటీబాడీ టైటర్స్ అంత ఎక్కువ ఉండే వాళ్ళకు 1 month తర్వాత 1.5 months చేస్తే అప్పుడు టైటర్స్ పెరుగుతాయి. అప్పుడు బాడీకి అది ప్రొటెక్టివ్ మెకానిజం కింద ప్రొటెక్ట్ చేస్తుంది. సిమిలర్లీ ఇప్పుడు వ్యాక్సిన్ కూడా అంతే. అంటే నార్మల్గా మనం చూసుకుంటే కోవిడ్ వచ్చిన వాళ్ళ తర్వాత 21 days తర్వాతనే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. అండ్ ఇంకో విషయం మనం కూడా చేసుకోవాల్సిందంటే చాలామంది కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 50% కూడా యాంటీబాడీస్ డెవలప్ కాలేదు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఒకటి. రెండోది, ఈ వ్యాక్సిన్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద ఒక 50 వ్యాక్సిన్లు ఫైనల్ హ్యూమన్ ట్రయల్స్కి వచ్చాయి, అంటే 3rd level ట్రయల్స్కి వచ్చాయి. అండ్ మన భారతదేశంలో వచ్చేసి ఒక 5 వ్యాక్సిన్స్, ఒక 2 ఏమో మన ఇండిజీనియస్, మనమే మన దేశంలోనే రీసెర్చ్ ద్వారా మనమే తయారు చేసుకుంటున్నాము. ఒక 3 వచ్చేసేసి మన దగ్గర ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి మన దగ్గర వచ్చేసేసి. సో వీటికి సంబంధించింది ఇప్పటివరకు ఉన్న లిటరేచర్ ప్రకారం మనం చూస్తే ఏంటంటే 3 నుంచి 4 వారాల్లో మనం ఇచ్చుకోవాలి వ్యవధిలో వచ్చేసి. ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత, ఫస్ట్ షాట్ ఇచ్చిన తర్వాత
3 వీక్స్ తర్వాత మళ్ళీ సెకండ్ షాట్ ఆర్ 4 వీక్స్ తర్వాత సెకండ్ షాట్. ఆ తర్వాతనే యాంటీబాడీస్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు ప్రొడక్షన్ దొరకదు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ కూడా టెంపరీ మెజర్స్. ఇవన్నీ కూడా మీకు ప్రొడక్షన్ 6 మంత్స్ 9 మంత్స్ 1 ఇయర్ ఇంతకంటే ప్రొడక్షన్ ఇవ్వదు. మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ వ్యాక్సినేషన్. సో ఇంత పెద్ద జనాభా ఉన్న 130 crores అబవ్ ఉన్న దేశంలో సో ఎవ్రీ ఇయర్ ఇంత మాస్ స్కేల్లో అందరికీ వ్యాక్సినేషన్ చేయడం అనేది చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇది రేపు పొద్దున ఎలాంటి మార్పులకు లోనవుద్ది, ఎలాంటి జెనెటిక్ మ్యూటేషన్స్కి లోనవుద్ది ఎవరైతే అనేది మనకి ఇప్పుడే అర్థం కాదు. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒక థ్రెట్ లాగుంది మొత్తం మానవాళికే. కాబట్టి మనం వ్యాక్సిన్ రూపంలో మనం అందించడానికి అంటే ఏదైతే వలనరబుల్ పాపులేషన్స్ ఉన్నాయో వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, ఎందుకంటే మోర్టాలిటీ ఎక్కువగా ఉండేది వాళ్ళల్లో. ఎందుకంటే మిగిలిన హెల్తీ పాపులేషన్ అందరూ కూడా ఏదర్ దే ఆర్ సిమ్టమాటిక్ ఆర్ మైల్డ్ సిమ్టమాటిక్ అంతవరకే ఉంటున్నారు. సో వాళ్ళకి ప్రాణాల మీదకి వచ్చే ఇబ్బంది లేదు. బట్ ఎవరైతే ఈ వలరబుల్ పాపులేషన్స్ ఉన్నారో వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కాబట్టి ఫస్ట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ వ్యాక్సిన్ రూపంలో వాళ్ళకి మనం ఇమ్యూనిటీని క్రియేట్ చేస్తాం. దాని మీద క్లారిటీ లేదు ప్రస్తుతానికి అయితే. గాంధీలో నాన్ కోవిడ్ స్టార్ట్ చేశారు కదా సార్. సో అక్కడ ఎలెక్టివ్ సర్జరీలు కానీ సర్జరీ విషయం ఇంకా స్టార్ట్ చేయలేదు. మళ్ళీ మీరు 15 days తర్వాత రండి అని చెప్పి ఓపీలో రిసిప్ట్లో రాసి చేస్తున్నారు. సో దాని అంటే అది లోకల్ ఉన్న డాక్టర్స్ డిసైడ్ చేస్తారు కదండి. ఎలెక్టివ్ సర్జరీస్ అయితే సరిగ్గా ఫుల్ఫిల్గా జరగట్లేదు అనేది అయితే కంప్లైంట్. ఎందుకు అవుట్ పేషెంట్ జరగడం లేదా? అవుట్ పేషెంట్లో ఇప్పుడు ఎవరైతే అవుట్ పేషెంట్కి వచ్చినప్పుడు అక్కడ పేషెంట్ని టెస్ట్ చేసినాకనే ఎలెక్టివ్ సర్జరీలు కూడా అనుకుంటే ఎలెక్టివ్ సర్జరీలు కూడా దానికి ఒక టైం ఇచ్చే పిలుస్తారు. వాళ్ళకి మల్టిపుల్ ఎక్విప్మెంట్కి ఎటువంటి కొరత లేదండి. గాంధీలో ఏదైతే మనం నాన్ కోవిడ్ సర్వీసెస్ స్టార్ట్ చేశామో అన్ని ఫెసిలిటీస్, థియేటర్స్, ఎవ్రీథింగ్ రెడీ ఉన్నాకనే మనం స్టార్ట్ చేశాం. అది ఎటువంటి కొరత లేదు. నేను కూడా తెలుసుకుంటాను, అటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే అందరూ సర్జన్స్ ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉంది. అక్కడ ఫంక్షనింగ్ హాస్పిటల్ అది. మనం మధ్యలో కోవిడ్కి పనిచేసాం అంతే తప్పితే ఎక్విప్మెంట్ లేకపోవడం క్వశ్చన్ రాదు కదా. నో, దట్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ది గవర్నమెంట్ అండి. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి అందులో. వాళ్ళు ఎందుకంటే నేషనల్ ఎన్ఎంసీ కూడా ఏదైతే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా చాలా కష్టమైన పని ఉంది. ఎందుకంటే వాళ్ళు సింగిల్ రూమ్ ఇవ్వమంటున్నారు. మన దగ్గర అండర్ గ్రాడ్యుయేట్స్కి ఎక్కడ కూడా మనం సింగిల్ రూమ్స్ ఇవ్వం. మనకు అందరూ మినిమమ్ ఇద్దరు కంటే తక్కువైతే ఉండరు. అటువంటిది సింగిల్ రూమ్ ఇవ్వాలి. క్లాస్ రూమ్స్లలో మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉండే పని. అదే కాకుండా మా యూనివర్సిటీ పరంగా కూడా అన్ని కాలేజ్ ప్రిన్సిపల్స్కి పేరెంట్స్ని కూడా కాంటాక్ట్ చేయమని చెప్పారు కొన్ని రోజుల కింద. వాళ్ళ పేరెంట్స్ కూడా గ్రూప్స్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కొద్దిగా వ్యాక్సిన్ వచ్చే వరకు ఇంకా కూడా మేము మా పిల్లలని పంపిస్తానికి మేము కొద్దిగా హెసిటెంట్ ఉన్నాము అన్నది ఎక్స్ప్రెస్ చేశారు. బట్ ఎనీవే అది గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. తీసుకున్నాక ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు గో అహెడ్, మొత్తం ప్రికాషన్స్ తీసుకొని సేఫ్టీ మెజర్స్ తీసుకొని కొన్ని బ్యాచెస్ లాగా చేయాలన్నా ఎట్లా చేయాలన్నది ఆల్రెడీ కూడా మా ప్రిన్సిపల్స్తో కూడా మేము డిస్కస్ చేశాము. విల్ టేక్ సమ్ మెజర్స్. సంబంధించి అన్ని హాస్పిటల్స్ లో ఈ రోజు గాంధీలో కావచ్చు నర్సెస్ అంతా దాకా చేస్తున్నారు. టీమ్స్ లో అయితే చాలా రూడ్ గా మాట్లాడుతున్నారంట సూపరింటెండెంట్ ఖాన్ వీళ్ళంతా. దేనికోసము దారుణాలు ఎందుకు చేస్తున్నారన్నది వాళ్ళే చేయాలండి. వాళ్ళు ఒకవేళ ఒక హద్దు దాటితే మాత్రం అందరి మీద చర్యలు ఉంటాయి. దారుణాలు ఎందుకు చేస్తున్నారు? క్వారంటైన్ లీవ్ ఈజ్ నాట్ ఏ రైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది క్వారంటైన్ లీవ్స్ అవసరం లేదు. స్టార్టింగ్లో మేము క్వారంటైన్ లీవ్స్ ఇచ్చాము. ఎందుకు? లాక్డౌన్ ఉంది, వాళ్ళకి బస్సులు దొరకలేవు, పోవడానికి కష్టమవుతుంది, అకామిడేషన్ ప్రాబ్లం అవుతుందని ఈ రీజన్స్కి మనం క్వారంటైన్ లీవ్స్ ఇచ్చినాం. కానీ దాన్ని ఏదో ఇవాళ రైట్ లాగా తీసుకొని మా క్వారంటైన్ ఇవ్వకపోతే మేము పని చేయము అంటే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. శాలరీస్ ఎవరిది కూడా పెండింగ్లో లేవండి. ఇన్సెంటివ్స్ అనేది ఇస్ ద గవర్నమెంట్ డెసిషన్. ఇట్ ఈస్ నాట్ ఎ రైట్. గవర్నమెంట్ ఇస్తుంది లేకపోతే లేదు. కానీ శాలరీస్ ఎవరి పెండింగ్లో లేవండి. అందరి శాలరీస్ ఇచ్చాము. అవుట్ సోర్సింగ్ వాళ్ళది ఆల్రెడీ బిల్స్ వెళ్ళిపోయాయి. వాళ్ళది చెక్ రూపంలో ఉంది, ఆల్రెడీ మాట్లాడాము. అది ఇవాళ రేపు క్లియర్ అయింది. కోవిడ్ టైంలో కూడా 3-4 నెలలు పెండింగ్ లో పెట్టి లేట్ గా ఇవ్వడం, వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వడం టైం పడుతుంది.
దీనికి మీకు కాంట్రాక్ట్ ఏదైతే ఎంఓయూ ఉంటుందో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలియకపోతే నేను మీకు ఉదాహరణకు చెప్తాను. కాంట్రాక్టరు 3 months దాకా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పేమెంట్ రాకున్నా కానీ 3 months దాకా ఇవ్వాలన్నది అందులో నిబంధన ఉంటుంది. కాంట్రాక్టర్ ఇవాళ 2 months ఉంటే యాక్చువల్లీ ఆయన దగ్గర పేమెంట్ కావాలి. అది మేము ఆల్రెడీ మా రెగ్యులర్ సూపరింటెండెంట్స్ కూడా చెప్తున్నాం. అటువంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్లీ వాళ్ళకి పేమెంట్స్ ఇప్పియమని చెప్తున్నాం. ఇప్పటిది కూడా ఈ మంత్ వరకు కూడా ఆల్మోస్ట్ ఇంకో 1 or 2 daysలో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బిల్స్ వెళ్ళిపోయినాయి, అది ఫైనల్ స్టేజ్లో ఉంది, అది రిలీజ్ అవుతుంది. కానీ ఇది వచ్చే వరకు కూడా కాంట్రాక్టర్ ఈజ్ సపోజ్ టు పే. అదే సార్, కాంట్రాక్టర్ అట్లా చేయనప్పుడు ఎందుకు కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవట్లేదు సార్? అంటే ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు డిలే చేశారు. కాంట్రాక్టర్ పైన చర్యలు అంటే చూడండి, ఈ పర్టికులర్ టైంలో ఆల్రెడీ వాళ్లకు క్లియర్గా వార్నింగ్స్ ఇచ్చినాము. ఒకవేళ అదే చేస్తే రేపు బ్లాక్ లిస్ట్ చేస్తాము. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. ఎందుకంటే మీకు ఎంఓయూలో ఉన్నప్పుడు, మీ దాంట్లో ఉన్నప్పుడు మీరు తూచా తప్పకుండా పాటించవలసి వస్తుంది. అది అది మాకు సంబంధించిన ఇష్యూ కాదండి. ఇది యూనివర్సిటీ వీసీ గారితో జాడగారు. సో ఇది డ్రై రన్ సంబంధించిందంటే దేశంలో కేంద్ర ప్రభుత్వము ఒక 2 రాష్ట్రాలను ఎంపిక చేయడం జరిగింది ఈ డ్రై రన్కి సంబంధించి. ఎస్పెషల్లీ ఏంటంటే ఒక కోవిన్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ డేటాబేస్ ఏదైతే నేమ్ బేస్డ్ డేటాబేస్ని ద్వారా ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి వ్యాక్సిన్ అందించడానికి చేసుకున్న ఒక కార్యక్రమం అన్నమాట. దాన్ని కోవిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటాం మనం దాన్ని. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఒక 3 కేంద్ర ప్రభుత్వం బృందం వచ్చేసేసి ఈరోజు మన బొగ్గులకుంట ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళందరికీ నిన్న ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫీల్డ్లో కూడా అంటే ఒక 50 houses అలాంటివి మనం ఏంటంటే జస్ట్ చూసుకోవడం అనమాట. అంటే మనం ఒకవేళ ఇంప్లిమెంట్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం జరిగితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సో దీన్ని మనం సాఫ్ట్వేర్లో ఎలా సరి చేసుకోవాల్సిన ఏమైనా అవసరం ఉంటుందా? ఇట్స్ నాట్ ఏ వ్యాక్సిన్ డ్రై రన్, ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ డ్రై రన్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ గోయింగ్ టు ఎన్కౌంటర్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ కెన్ ఫోర్సీ, దాని ప్రకారం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రము ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో ముందున్న రాష్ట్రం. ఓకే, ఈవెన్ కోవిడ్-19 కాలంలో కూడా మనం 3వ స్థానంలో ఉన్నాం దేశంలో వచ్చేసేసి అన్ని రకాల వ్యాక్సిన్స్ పిల్లలకు అందించడంలో భాగంగా. సో మనకి కోవిడ్ కోల్డ్ చైన్ సిస్టమ్ అనుకోండి, లేకపోతే మన వ్యాక్సినేటర్స్ అనుకోండి, వీటన్నిటికి సంబంధించి కూడా మనం అన్ని రకాల అరేంజ్మెంట్ చేసి పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 3 లక్షల మంది పైగా ఎవరైతే ఫస్ట్ బెనిఫిషరీస్ ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా నేమ్ బేస్డ్ మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. మిగిలిన బెనిఫిషరీస్ ఎవరుతున్నారో దానికి ఎన్రోల్మెంట్ కూడా వచ్చే కొద్ది రోజుల్లోనే మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా అన్ని రకాల కమిటీస్ దీనికోసం ఏర్పాటు చేసుకుంటాం. ఆ వర్క్ అంతా నడుస్తున్నది. సో ప్రజలు ఇట్స్ రాజస్థాన్, another state is Rajasthan, and Telangana has been selected for this COVID dry run. It is software dry run. It's a software dry run, it's not a vaccine dry run. It's not Please vaccine. understand. Huh? It's a COVID. The software name is COVID. సార్ ఇప్పుడు మనకి తెలంగాణలో రికవరీ రేట్ పెరిగింది, ఓకే, మోటార్ రేట్ తగ్గింది, ఓకే, కానీ ఏం సార్ మళ్ళీ యూత్ మీద తర్వాత మిడిల్ ఏజ్ వల్ల అఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఆ రేషియో మాత్రం తగ్గితే ఎక్కువ 23% కంటిన్యూ అవుతుంది. అంటే మీరు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదా? No. Comorbidities. దట్ ఈజ్ యాక్టివ్ పాపులేషన్ అండి. యాక్టివ్ పాపులేషను, యాక్టివ్గా బయట తిరిగే పాపులేషన్ ఆ ఏజ్ గ్రూప్లో ఉంటుంది కనుక మేము అందుకే కూడా ఇన్సిస్ట్ చేసి ప్రతిసారి కూడా చెప్తున్నాం, ఎవరైతే ఇటువంటి యాక్టివ్ పాపులేషన్, ఎందుకంటే వీళ్ళే పోయి బయట పనిచేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు తగు చర్యలు బయట తీసుకోవాలి. ప్రివెంటివ్ మెజర్స్ అని మాస్క్ వేసుకోవడమే కానివ్వండి, చేతులు కడుక్కోవడము, ఇంటికి వచ్చినాక కూడా ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్లకు సంక్రమిస్తానికి చాలా ఛాన్స్ ఉంటుంది వీళ్ళతో. కనుక మీరు కేర్ తీసుకోవాలనేది పదే మనం ఇన్సిస్ట్ చేసి చెప్తుంది కూడా రీజన్ అది. అంతేగాని ఎందుకంటే యాక్టివ్ పాపులేషన్ ఆటోమేటిక్లీ వాళ్ళ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కనుక ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. ఒకటి వచ్చేసేమో మన 70% పాజిటివ్ కేసులు ఉన్నారు ఎసిమ్టమాటిక్, ఎలాంటి లక్షణాలు చూపెట్టలేని వ్యక్తులు. అట్లా అని చెప్పేసి వీళ్ళు కొత్త వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయారంటే అలా కాదు, వీళ్ళు ఇన్ఫెక్ట్ చేస్తారు. బట్ కొంచెం తక్కువ మోతాదులో ఇన్ఫెక్ట్ చేస్తారు సిమ్టమాటిక్స్తో పోలిస్తే. ఈ 30% సిమ్టమాటిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు లేటెస్ట్ రీసెంట్ స్టడీస్లో కూడా అర్థమైంది ఏంటంటే ఎవరైతే సిమ్టమాటిక్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
ఓకే, బికాస్ ఆ సిమ్టమ్స్ ద్వారా కఫ్ ద్వారా కానివ్వండి లేదా స్నీజ్ ద్వారా కానివ్వండి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, వైరస్ ఎక్కువ దూరం పోయే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎసిమ్టమాటిక్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ మాట్లాడినప్పుడు కానివ్వండి, మామూలుగా దగ్గినప్పుడు కానివ్వండి, ఇలాంటి ద్వారానే మనకు తక్కువ మంది ఇన్ఫెక్ట్ చేసే అవకాశం. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇద్దరు ఎసిమ్టమాటిక్ కానివ్వండి సిమ్టమాటిక్ కానివ్వండి మనం ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసేసి జెండర్ రేషియో మనం తీసుకున్నా కానీ జెండర్ రేషియోలో కూడా ఆల్మోస్ట్ 60% ఆర్ మెన్. కోవిడ్ని మనం మెజారిటీ మెన్ డిసీజ్ లాగా మనం చూసుకోవచ్చు. 60-65% మంది ఓన్లీ మగవాళ్ళు మాత్రమే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళే బయట తిరుగుతుంటారు, వాళ్ళ లైవ్లీహుడ్స్ కోసం అనుకోండి, లేదా బిజినెస్ రీత్యా అనుకోండి, ఇతరత్ర అవసరాల కోసం అనుకోండి. అండ్ యంగర్ జనరేషన్ కూడా బయటికి వాళ్ళు వెళ్తుంటారు, చదువుల కోసం అనుకోండి, తర్వాత లైవ్లీహుడ్స్ కోసం వీళ్ళంతా వెళ్తుంటారు. బట్ మీరు కోమార్బిడిటీస్ చూసుకుంటే ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళలో పర్సంటేజ్ చూసుకుంటే మాత్రము ఈ ఈ వీళ్ళతో అది 45%, 55%. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే రేషియోలో మనకి నమోదవుతున్నాయి. సార్ ఒక 4-5 డేస్ బ్యాక్ నేను ఒక 4-5 హాస్పిటల్స్ కి ఫోన్ చేశాను, మెయిన్ సెంటర్స్ కి. అక్కడ టెస్టింగ్ పర్సంటేజ్ అంటే 100 లోపే చెప్తున్నారు వాళ్ళు, ఇంతమందికి టెస్ట్ చేశాం. కానీ పర్సంటేజ్ చూస్తే 7 to 9% చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే టెస్ట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, దాంట్లో 1% మనకి పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది, పాజిటివిటీ పర్సంటేజ్. అంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఎన్ని పరీక్షలు నిర్వహించాము, దాంట్లో ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చేసి అది ఓకే. స్పెసిఫిక్గా ఎక్కడన్నా ఏరియాలో వచ్చి ఇప్పుడు మీకు నేను చెప్పాను, జగిత్యాల ఎగ్జాంపుల్ చెప్పాను నేను. 30 కేసుల దగ్గర నుంచి ఒకేసారి 100 కేసులు పోయినాయి, 70 కేసులు పెరిగిపోయినాయి. సో ఆటోమేటిక్గా పాజిటివిటీ రేటు కూడా మనకి ట్రిపుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అట్లాంటి సందర్భాలు. అదే అంటే చిన్న చిన్న స్పర్ట్స్ అంటే లోకలైజ్డ్ అవుట్ బ్రేక్స్ అంటారు అనమాట వీటన్నిటిని కూడా. అల్టిమేట్లీ ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఒక 2-3 సిమ్టమాటిక్ పీపుల్ వచ్చారు, లేదా సిమ్టమాటిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇమీడియట్గా ఏం కాదు కదా. ఒక 1 వీక్ పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోనో లేదా వాళ్ళు ఎవరైతే క్లోజ్గా ఆ ఫంక్షన్లో మూవ్ అయ్యారో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ఈరోజు ముఖ్యంగా సమావేశం నిర్వహించడానికి అదే రీజనం. ఎందుకంటే కొన్ని వందలాది మంది వేలాది మంది ప్రజాప్రతినిధులు కార్యకర్తలు గత 10-15 రోజుల నుంచి విస్తృతంగా ప్రజల మధ్యలో తిరిగారు. మా భయం కూడా అదే. అందుకని మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి, ఫస్ట్ మీరు ఐసోలేట్ కాండి ఒక 1 వీక్, తర్వాత మీరు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్షలు చేయించుకోండి, తద్వారా ట్రీట్మెంట్ తీసుకోండి ఎవరైనా పాజిటివ్ వస్తే. ఇట్లా ఎప్పటికప్పుడు ఒక ఏ ఫెస్టివల్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజారోగ్య శాఖ ముఖ్య విధి ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రజలకి అలర్ట్ చేయటం, అడ్వైజరీ ఇవ్వటం. ఓకే, అండ్ వాళ్ళని మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. 1 జాగ్రత్తలు తీసుకోండి, 2 ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు వినియోగించుకోండి అనేది మేము క్లియర్గా చెప్తున్నాం. అట్లా No. If they could able to isolate themselves, that's better. Okay, if still they are having any doubt or any apprehensions, they can go and get tested without symptoms also. But if they persist, if they experience any symptoms, without hesitating a moment, they should go and get themselves tested. That's very important. And while in the isolation also, whatever the measures, preventive measures they are supposed to take, they should take invariably. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మేము ప్రజలకి పదే చెప్తున్నాం, చేతులు డాక్టర్ శ్రీనివాసరావు చేతిలోనో లేదా రమేష్ రెడ్డి గారి చేతిలో నుండో పరీక్షలు అనేవి ప్రజల్ని మేము స్వచ్ఛందంగా ఫ్రీగా చేస్తున్నాం. ప్రతిరోజు 1,00,000కి పైగా పరీక్షలు చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తాం. కోర్టు కూడా మేము అదే విన్నవించాం, మాకు అభ్యంతరం లేదు. ప్రజలు రావాలి వాలంటరీగా. ఇది కోవిడ్ అనేది ఒక మన దేశానికో లేదా మన రాష్ట్రానికో వచ్చింది కాదు, ప్రజలందరికీ వచ్చింది. ప్రజలు మాతోని భాగస్వామ్యులు అయినప్పుడు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనం చేయడానికి అవసరం ఉంది. బట్ మేము అన్ని రకాల ఎఫర్ట్స్ పెడుతున్నాం. మళ్ళీ చూస్తున్నారు, మేము టెస్టుల సంఖ్య పెంచుతున్నాం, రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతాం. థ్యాంక్ యూ సో మచ్.